హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ. ఈ మల్టీగ్రెయిన్ దోశలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి హెల్ప్ అవుతుంది. మనం నార్మల్గా చేసుకునే దోశల కన్నా 4 టైమ్స్ హెల్దీ దోశలు ఇవి. షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ మల్టీగ్రెయిన్ దోశ బాగా హెల్ప్ఫుల్ అండి. లేట్ చేయకుండా ఈ హెల్తీ మల్టీగ్రెయిన్ దోశను స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక ప్లేట్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ మీరు బ్రౌన్ రైస్ అన్నా వాడచ్చు, లేదా మనం రోజు ఇంట్లో యూస్ చేసే రైస్ అన్నా వాడచ్చు, లేదా రేషన్ బియ్యం అయినా వాడచ్చు. తర్వాత అందులోకి 3/4 కప్ వరకు మినపగుళ్ళని తీసుకోండి. పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకోవచ్చు, లేదా ఇలా పొట్టు లేని మినపప్పుని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ అందులోకి 3/4 కప్ దాకా పచ్చి పెసర్లు, 3/4 కప్ దాకా కందిపప్పు, 3/4 కప్ దాకా ఎర్ర కందిపప్పు, 3/4 కప్ దాకా పొట్టు లేని పెసరపప్పు, 3/4 కప్ దాకా పచ్చి శనగపప్పు, 3/4 కప్ దాకా రాగులు, 3/4 కప్ దాకా జొన్నలు, ఇంకా 3/4 కప్ వరకు అటుకులని తీసుకోండి. నెక్స్ట్ అందులోనే 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసేసుకోండి. వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇక్కడ మనం రైస్లో 1 కప్పు వరకు తీసుకున్నాం. మిగిలిన గ్రెయిన్స్ అన్ని 2.5 కప్పు దాకా తీసుకున్నాం. అంటే 3/4 కప్ చొప్పున 10 రకాలు వాడుతున్నామండి. ఇదే కొలతలతో మీరు ఫాలో అవ్వండి. ఇందులో ఉండే గ్రెయిన్స్ని మీరు ఎక్కువ తక్కువ కూడా చేయొచ్చు. నేను అప్పుడప్పుడు సొజ్జలు యూస్ చేస్తాను, సామలు వాడతాను, కొర్రలు యూస్ చేస్తాను, అరకెలు వాడతాను. ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసి మనం దోశలు వేసుకోవచ్చండి. బట్ కొలత మాత్రం మార్చుకోకూడదండి. 1 కప్పు రైస్ తీసుకుంటే 3/4 కప్ వరకు రిమైనింగ్ గ్రెయిన్స్ని తీసుకోవాలి. వీటన్నిటిని కూడా శుభ్రంగా డస్ట్ లేకుండా నీట్గా వాటర్ వేసి వాష్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేశాక మనం 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ని వంపేసేయండి. తర్వాత ఇందులోకి నిండుగా వాటర్ యాడ్ చేసేసి నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. తర్వాత 3-4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసి నానబెట్టుకోవాలి. ఇందులో మనం మిల్లెట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలండి. 8 గంటల తర్వాత ఇవన్నీ చక్కగా నానిపోతాయి. ఇలా నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 to 3 బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రెయిన్స్ అన్నీ కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టేసి ఒక 6 నుంచి 8 గంటల వరకు ఫర్మెంట్ చేసుకోవాలండి. 8 గంటల్లో ఈ పిండి చక్కగా ఫర్మెంట్ అయిపోతుందండి. ఇలా బాగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని గరిటెతో ఒక్కసారి బాగా కలుపుకొని మీకు ఎంతైతే అవసరమో అంత పిండిని పక్కకు తీసుకొని చేసుకోవచ్చు. లేదా మొత్తం పిండిలో 1 స్పూన్ వరకు సాల్ట్ ఇంకా కొంచెం బేకింగ్ సోడాని వేసి బాగా మిక్స్ చేసుకొని దోశల కింద వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టుకోండి. పెనం హీట్ అయ్యాక ఒక గరిట దోశ పిండిని వేసుకొని ఇలా నేను చూపించినట్టుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలని. మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోశల్ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని అటు ఇటు ఈ దోశల్ని ఈవెన్గా కాల్చుకుంటే చక్కగా టేస్టీ హెల్దీ మల్టీగ్రెయిన్ దోశలు రెడీ అయిపోతాయండి. ఈ దోశ పిండిని సాల్ట్ కలపకుండా 2 నుంచి 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. మనం ఈ పిండితో రోజు దోశలే వేసుకోవాలని ఏం లేదండి, గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ ఇంకా హెల్దీగా మల్టీగ్రెయిన్ దోశలు రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ మల్టీగ్రెయిన్ దోశని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇంకా సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి.